ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల ఇరిగేషన్ శాఖ అధికారుల సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. కృష్ణా నదిపై ఉన్న ఇరిగేషన్ పనులను త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. భూమి ఇచ్చిన రైతుల ఖాతాల్లో నగదును వెంటనే జమ చేయాలని ఆదేశించారు. కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గంలో ఇరిగేషన్ బిల్డింగ్ కోసం 12 కోట్ల రూపాయలు కేటాయించారని చెప్పారు. పనులన్నీ సమ్మర్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. వారబందీ సిస్టంలో ప్రతి ఎకరాకి నీళ్ళు అందించేటట్టు చూసుకోవచ్చు. అంటే మరి ప్రాబ్లం కాకూడదు, ఎక్కడ కూడా చివరి ఊళ్ళకి ప్రాబ్లం కాకూడదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో, ప్రత్యేక సూర్యాపేట జిల్లాలో నిర్మాణంలో ఉన్న అన్ని ఇరిగేషన్ వర్క్స్ ఈ సమ్మర్లో వేగవంతం కావాలి. నాణ్యత, క్వాలిటీ హైయెస్ట్గా ఉండాలి, స్పీడ్ కూడా వేగవంతం కావాలి. ఇది పీక్ వర్కింగ్ సీజన్, అంటే ఎక్కువ పర్లేదు ఇరిగేషన్ వర్క్లో జనవరి నుంచి జూన్. అందుకే పర్టికులర్గా నేను ఈరోజు ఇక్కడికి ఇరిగేషన్ ఇంజనీర్ని కాంట్రాక్టర్ రమ్మని చెప్పిన. కృష్ణా నదిపై నల్గొండ జిల్లాకి నల్గొండ జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న ఆయకట్టుకి ఉన్న ఇరిగేషన్ పనులన్నీ కూడా మరి హైయెస్ట్ స్పీడ్లో పూర్తి కావాలి. ఈ సీజన్ అక్కడ కూడా ఒకసారి ఇంటర్నెట్ రివ్యూ చేయండి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మన అన్ని ఇరిగేషన్ స్కీమ్స్ ఫాస్ట్ ట్రాక్లో, ప్రియారిటీలో పనులు చేయాలి. అదేవిధంగా మరి ఎక్కడెక్కడైతే ఆ కొత్త స్కీమ్కి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి సబ్స్టేషన్ కట్టాలను దయచేసి ఆ సబ్స్టేషన్ కూడా పనులు వెంటనే మొదలు పెట్టాలి. ఈ ఇరిగేషన్ పనులు అయిపోయి ఆ పనులు పూర్తి కాకుంటే మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది. నేను 15 రోజులకు ఒకసారి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న అన్ని ఇరిగేషన్ వర్క్స్ రివ్యూ చేస్తాను.